మీరు సీతకి నాట్యం నేర్పి పోటీలో గెలిపించారు. మిమ్మల్ని గౌరవించుకోవడం మా బాధ్యత. నేను చేసింది చాలా చిన్న పని బాబు. నాకొచ్చిన కళని సీతకిచ్చానంతే. కష్టమంతా తందే. నేను ఎంత కష్టపడినా ఒక్కదాన్నైతే గెలిచుండేదాన్ని కాదు టీచర్. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. మీరు నన్ను సరైన దిశలో నడిపించారు కాబట్టే నాకు విజయం దక్కింది. అలాగే మీకు గౌరవం దక్కాలి. నేనంత గొప్పదాన్నేం కాదు సీత. మీ గొప్పదనం మీకు తెలియదమ్మా, మాకు తెలుసు. మీరు నా కాపురాన్ని మా అక్క కాపురాన్ని నిలబెట్టారు టీచర్. నాకెంతో సాయం చేశారు. అయినా నాకు ఈ సన్మానాలవి నచ్చవు సీత. మా ఇష్టంతోనే చేస్తున్నామమ్మా. మా పిన్ని మంచి మనసుతో మీ గొప్పతనాన్ని గౌరవించాలి అనుకుంది. కాదనకండి. మంచి మనసా మామిడికాయ టెంక. మహాలక్ష్మి అత్తయ్యను నేను అలా కమిట్ చేయించాను. ఇరుక్కుపోయి ఇంకేం చేయలేక సన్మానం చేస్తోంది. అవును టీచర్, మా అత్తయ్య గారి మంచి మనసును కళ్ళారా చూద్దరు గాని. రండి టీచర్. మమ్మల్ని పోటీలో ఓడించి అవమానించిన ఆవిడకి మనం సన్మానం చేయడమేంటో నాకు అర్థం కావట్లేదు. మన మాస్టర్ గారికే మనం సన్మానం చేయలేదు, అలాంటిది ఈవిడకి చేయడం ఎందుకో? మమ్మల్ని ఆ సీత రామ్ ముందు అడ్డంగా బుక్ చేసింది కదా, అందుకు. తనని గెలిపించిన టీచర్ని ఎలాగైనా మనందరితో గౌరవించబడేలా చెయ్యాలని సీతలా ప్లాన్ చేసింది. సీత ప్లాన్ని మనం ముందే గెస్ట్ చేయలేక గోతిలో పడిపోయాం. తప్పక ఆవిడికి సన్మానం చేయాల్సొస్తోంది. ఏం పర్వాలేదు. ఈ సన్మానం తర్వాత ఆ విద్యాదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ విద్యాదేవి కాదు, దరిద్రదేవి. సన్మానం తర్వాత కూడా తను వెళ్ళకపోతే ఏం చేద్దాం వదినా? ఎట్టి పరిస్థితుల్లో తను వెళ్ళిపోవాలి. వెళ్ళేలా ప్లాన్ చేశాను. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జరిగేది తనకి సన్మానం కాదు, అవమానం. ఎంతో గౌరవంగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన ఆ విద్యాదేవి చాలా అవమాన భారంతో వెళ్ళిపోయేలా ప్లాన్ చేశాను. ప్రీతి ఉషల ఓటమికి తను మూల్యం చెల్లించుకునేలా చేశాను. అది ఏంటి అనేది వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు మహాలక్ష్మి? పాపం టీచర్ గారిని ఏం చేయబోతున్నావు? వాళ్ళు వస్తున్నారు మహా. టీచర్ గారు వచ్చారు అత్తయ్య. రండి విద్యాదేవి గారు, కూర్చోండి. ఈరోజు మిమ్మల్ని ఇలా సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనసులో మండుతున్నట్టుంది. అవునవును, మీలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించటం మాకు గర్వకారణం. మీ అభిమానం, ప్రేమ చూస్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది. మీతో కలిసి ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాలనుంది. ఇక్కడే పర్మనెంట్గా తిష్ట వేయాలని చూస్తున్నట్టుంది. సన్మానమైన వెంటనే పంపించేస్తానని పిన్ని చెప్పింది కదా, ఇంకెలా ఉంటుంది? ఆలస్యం చేయకుండా సన్మానం మొదలు పెట్టండి అత్తయ్య. అలాగే సీత, మీ టీచర్ కంటే నీకే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్టుంది. కూర్చోండి విద్యాదేవి గారు, మీ శిష్యురాలు తొందరపడుతోంది. పిన్ని, మీ చేతులతోనే
టీచర్ గారికి దండ వేసి శాలువా కప్పి దక్షిణ ఇచ్చి సన్మానించాలి. నాకు తెలుసు రామ్, మాటిచ్చాను కదా. ఒక్క నిమిషం. జనా ఇంకా రాలేదేంటి? జనా జనా బావగారు, బావగారు! ఇంతసేపు ఎక్కడున్నావు జనా? రూమ్లో మహా. ఇక్కడ టీచర్ గారికి సన్మానం జరుగుతుంటే మీరు రూమ్లో ఏం చేస్తున్నారు బావగారు? ఏంటి జనా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? అది నా బ్రేస్లెట్ కనిపించట్లేదు మహా. రూమ్లో వెతుకుతున్నాను. ఏది మీ ఫేవరెట్ బ్రాస్లెట్టా బావగారు? ఆ, సుమతి మీకు ప్రెజెంట్ చేసిన బ్రాస్లెటా? అవును, అదే కనిపించట్లేదు. ఎక్కడ పెట్టావు అన్నయ్య? రూమ్లో ఎప్పుడూ పెట్టే చోటే పెట్టాను. ఇప్పుడు అది అక్కడ లేదు. నేనిచ్చిన బ్రేస్లెట్ ఎలా మిస్ చేసుకున్నారండి? వేరే ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, గుర్తు చేసుకోండి డాడ్. లేదు రామ్, ఆ బ్రేస్లెట్ నేను వేరే ఎక్కడా పెట్టను. రెగ్యులర్గా పెట్టే చోటే పెట్టాను. రూమ్లో పెట్టిన బ్రాస్లెట్ మిస్ అవ్వడం ఏంటి జనా? మిస్ అయిందో లేక ఎవరైనా మిస్ చేశారో మహా? అంటే దొంగతనం జరిగింది అంటున్నావా అర్చన? ఆ దొంగలెవరు ఎత్తుకెళ్ళకపోతే బ్రాస్లెట్ ఎలా మాయమైపోతుంది మహా? కొంపదీసి టీచర్ గారి మీద దొంగతనం మోపుతారా ఏంటి? అందరూ ఇంట్లోనే ఉన్నాం కదా పిన్ని, దొంగలు ఎలా వస్తారు? ఇంట్లోనే దొంగలున్నారేమో రామ్. ఇంటి దొంగలే ఈ పని చేశారేమో. ఇంట్లో దొంగలు అంటే ఎవరు అర్చన? అందరం మనమేగా ఉన్నాం. మనలో ఒక బయట మనిషి కూడా ఉంది కదా మహా. ఎవరు? విద్యాదేవి గారా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మా టీచర్ దొంగతనం చేసింది అంటున్నారా? టీచర్ గారు అలాంటి వారు కాదు పిన్ని. ఆవిడ బయట నుంచి వచ్చింది. తను ఎలాంటిదో మనకెలా తెలుస్తుంది రామ్? ఈ కాలంలో ఎవ్వరిని నమ్మలేము రామ్. పైకి ఒకలా లోపల ఇంకోలా ఉంటారు. మా టీచర్కి అవసరం లేదు. ఆ రోజు మీరు 1,00,000 రూపాయలు ఇస్తానన్నా ఆవిడ వద్దు అన్నారు. మహాను నమ్మించటానికి అలా చెప్పిందేమో. ముందు నమ్మకం సంపాదించుకొని ఆ తర్వాత పెద్ద ఎత్తున ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుందేమో. నాకు ఆ అవసరం లేదు. కొందర్లా నేను పరాయి సొమ్ము కోసం ఆశపడే రకం కాదు. ఈ ఇంట్లో ఉన్న అందరూ ఆస్తి పరులే. ఆశపరులు ఎవ్వరూ లేరు. మా టీచర్ గారే బంగారం. మళ్ళీ ఆవిడకి వేరే బంగారం అవసరం లేదు. ఆ మాట చెప్పుకోవడానికే పనికొస్తుంది. చేతల్లో ఎవరు ఎలాంటి వారో నిజం బయటపడ్డాకే తెలుస్తుంది. అయినా డాడీ బ్రేస్లెట్ గురించి టీచర్ గారికి ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? ఆవిడ గారు ఈ ఇంటికొచ్చిన రెండో రోజే మీ డాడీ బ్రాస్లెట్ పైన కన్నేసింది. సన్మానం పేరుతో నన్ను అవమానించాలనుకుంటున్నావా మహాలక్ష్మి? ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి బావగారు. నా బ్రేస్లెట్ కింద పడిపోతే తను తీసిచ్చింది. తర్వాత తనే బ్రేస్లెట్ని నా చేతికి ఫిక్స్ చేసింది. టీచర్ గారు మీ చేతికి బ్రాస్లెట్ పెట్టినంత మాత్రాన తనే ఆ బ్రాస్లెట్ దొంగతనం చేసినట్ట మావయ్య?
ఆ రోజు బ్రాస్లెట్ చూసింది, ఆ తర్వాత ఆశ పుట్టి ఈ రోజు ఎలాగూ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి నైటే దాన్ని దొంగిలించి సన్మానం తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోదాం అనుకుందేమో. అలాంటి దొంగ బుద్ధులు మీలో ఎవరికైనా ఉన్నాయేమో, మా టీచర్కి లేవు. అనవసరంగా టీచర్ గారిపై నిందలు వేయకండి పిన్ని. ఎస్, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ఒకసారి విద్యాదేవి గారి రూమ్కి వెళ్ళి తన బ్యాగ్ని చెక్ చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. ప్రీతి, నువ్వు వెళ్ళి ఆమె రూము బ్యాగు చెక్ చేయి. నువ్వు కూడా వెళ్ళు రామ్. అలా చేయడం టీచర్ గారిని అవమానించినట్టు అవుతుంది. మా అనుమానం కూడా తీరాలి కదా సీత. మా టీచర్ని ఎందుకు అనుమానిస్తున్నారు? వాళ్ళని వెళ్ళనివ్వు సీత, నిజమేంటో తెలుసుకోనివ్వు. అయ్యో టీచర్ గారు, వాళ్ళు ముందే ప్లాన్ చేశారు, మిమ్మల్ని దొంగం చేయబోతున్నారు. వెళ్ళండి, చెక్ చేయండి. అన్నయ్య, బ్రాస్లెట్. టీచరే దొంగ అన్నయ్య. పద, ఆ టీచర్ని నిలదీద్దాం. తను దొంగ అని మెడపట్టి బయటికి గెంటేద్దాం. పద. బ్రాస్లెట్ కనిపించింది పిన్ని. ఆవిడ బ్యాగ్లోనే దొరికింది. ఆవిడే దొంగ. బ్రాస్లెట్ కొట్టేసి బ్యాగ్లో పెట్టుకుంది. ఇది నేను ఊహించాను. పాపం టీచర్ని బలి చేశారు. ఇది నీదే కదా జనా? నాదే మహా. ఇప్పుడేమంటారు విద్యాదేవి గారు? ఇంకేమంటుంది? ఈ బ్రాస్లెట్ తన బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలీదు అంటుంది. నా ఇంట్లో నన్నే దొంగం చేస్తున్నావా మహాలక్ష్మి? నువ్వింత నీచానికి దిగజారుతావని నేను ఊహించలేదు. చెప్పండి విద్యాదేవి, మీ సమాధానం ఏంటి? నాకే పాపం తెలీదు. ఈ బ్రేస్లెట్ నేను తీయలేదు. మీకు తెలియకుండా మీ బ్యాగ్లోకి ఆ బ్రాస్లెట్ ఎలా వచ్చింది టీచర్? గాల్లో ఎగురుకుంటూ వచ్చిందా? ఎలా వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి. దొంగతనం చేసి ఇంకా బుకాయిస్తుంది చూడు. పెద్ద ప్రొఫెషనల్ దొంగలా ఉంది. ఆ రోజు నాకు స్వీట్స్ ఇచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని చెప్పినప్పుడే అర్థమైంది ఈవిడ పెద్ద కిలాడి లేడీ అని. మీరు గౌరవనీయులు, మర్యాదస్తులు అనుకున్నాను.
ఆ రోజు నాకు సాయం చేసి ఈ రోజు నా బ్రాస్లెట్ కొట్టేస్తారు అనుకోలేదు. అప్పటికి అది నా భార్య ఇచ్చిన బహుమతని తన గుర్తుగా దాచుకున్నానని మీతో చెప్పాను. ఆ సెంటిమెంట్ని కూడా మీరు గౌరవించలేదు అంటే మీ స్థాయి ఎలాంటిదో అర్థమవుతోంది. చాలా అసహ్యంగా ఉందండి. నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మాను టీచర్, అమ్మ అని కూడా పిలిచాను. కానీ మీరు మా అమ్మ జ్ఞాపకాన్ని దొంగతనం చేశారు. మా డాడీని బాధ పెట్టారు. మిమ్మల్ని అమ్మ అని ఎందుకు పిలిచానా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. తొందరపడకు మామా. టీచర్ గారిని ఏమి అనొద్దు. ఆవిడ్ని బాధ పెట్టొద్దు మామా. ఏంటి సీత, ఇంకా మీ టీచర్ దొంగ కాదు అని నమ్ముతున్నావా? తాను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. తాను పచ్చి దొంగ అని ప్రూవ్ అయింది. తను కళాకారిని, సీతకు నాట్యం నేర్పిన గురువు అని గౌరవంగా సన్మానిద్దామనుకున్నాం. కానీ తను దొంగ అని తేలింది కాబట్టి సన్మానం క్యాన్సిల్ చేసి శిక్ష వెయ్యాలి అనుకుంటున్నాం. ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఇలాంటి దొంగకు ఇంట్లో స్థానం లేదు. వెంటనే పంపించే మహా. దొంగను ఊరికే సాగనంపితే ఎలా అన్నయ్యా? వదిన చెప్పినట్టు ఏదైనా శిక్ష ఉండాలి కదా. 100 కొరడా దెబ్బలు కొట్టి సగం గుండు కొట్టించి అడ్డనామాలు పెట్టి పంపిద్దాం. ఇలాంటి వాళ్ళను బహిరంగంగా షూట్ చేసి చంపేయాలి. పోలీసులని పిలిచి కేసు పెట్టి అరెస్ట్ చేయిద్దాం. జైల్లో చిప్ప కొడుతుంటుంది. ఏంటి రామ్, నువ్వు కూడా ఏదైనా పనిష్మెంట్ చెప్పు. పనిష్మెంట్ ఏం వద్దు పిన్ని. బ్రేస్లెట్ దొరికింది కదా, పంపించేద్దాం. నువ్వేమంటావు సీత? ఇప్పటి వరకు మీ టీచర్ని వెనకేసుకొచ్చావు కదా. మీ దొంగ టీచర్కు ఏ శిక్ష వేయమంటావు? మీరు చెప్పింది నిజం అత్తయ్య. దొంగకు శిక్ష పడాలి. కానీ ఏ దొంగ అయితే బ్రాస్లెట్ దొంగతనం చేశారో ఆ దొంగకి శిక్ష పడటం న్యాయం. ఆ దొంగ మీ టీచరే కదా సీత? మా టీచరా లేక నువ్వా చిన్నత్తయ్య? ఏం మాట్లాడుతున్నావు సీత? నేను దొంగనేంటి? మీ అందరికీ ఒక చలన చిత్రం అనగా సినిమా చూపించబోతున్నాను. టైటిల్ చీకట్లో చిన్నత్తయ్య చేసిన సాహసం. నేడే చూడండి నా ఫోన్లో విడుదల.